మనకి సాధారణంగా విదేశాల వాళ్ళకి మన అబ్బాయిను అంటే మనం అక్కడున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మనవాడు విదేశాలకు వెళ్ళినా లేదా మనవాడు అక్కడికి వెళ్ళాక అక్కడున్న మన వాళ్ళ అమ్మాయిని అంటే భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా లేదా భారతదేశంలో పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిన అమ్మాయి అయినా లేదా అక్కడున్న అబ్బాయిని ఇక్కడి నుంచి వెళ్ళి పెళ్లి చేసుకున్నా ఈ మనకి ఒక సమస్య ఏమైపోతుందంటే అక్కడ చట్టాల ప్రకారం వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ చట్టాల్లో కొన్ని అంశాలు ఉండవు. ఇక్కడికి మళ్ళీ గృహహింస ఇట్లాంటి సెక్షన్స్ ఉండవు. ప్లస్ అక్కడికి వెళ్ళి అట్లాంటి కంప్లైంట్ ఇవ్వడం అనేటటువంటిది అలవాటు కూడా లేదు. దాంతో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి కేసులు భారత్లోనే విచారించే పనులు దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. అట్లా ఆంధ్రప్రదేశ్ సిఐడి ఒక కేసుని తాజాగా టచ్ చేసింది. అమెరికాలో ఆ మధ్యన ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే గుంటూరు యువకుడు గంగూరి శ్రీనాథ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ విషయంలో కేసులో నిందితురాలుగా ఉన్నది సుఖవాసి రాజశ్రీ. ఈమె తాజా ఏది ఇక్కడ ఎవరు చూడకముందే అక్కడికి వెళ్ళారు రాజశ్రీ. ఆమెని నిన్న అమెరికా నుండి వచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులో తీసుకుని ఆంధ్ర పోలీసులకు అప్పగించారు. శ్రీనాథ్ ఎవరైతే చనిపోయాడో ఆయన తండ్రి ఏది తన కొడుకు మృతి పట్ల విచారణ జరపాలని అడగడంతో ఏపీసీఐడీ అధికారులు ఈ కేసును టేకప్ చేశారు. ఈ కేసులో రాజశ్రీతో పాటు ఆమె భర్త సుఖవాసి శ్రీనివాసరావుతో పాటు చనిపోయిన శ్రీనాథ్ భార్య సాయి చరణి మీద కూడా సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలోనే కోర్టుకి సిఐడి అధికారులకి సమాచారం ఇవ్వకుండా సాయి చరణి దగ్గరికి రాజశ్రీ వెళ్ళిపోయారు అమెరికాకి. ఆమె అమెరికా వెళ్ళిన విషయం తెలుసుకుని సిఐడి లుకౌట్ నోటీసులు ఇవ్వడం, దాంతో అమెరికా నుండి వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంలో అదుపులో తీసుకున్నారు. గురువారం ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఏపీ సిఐడి అధికారులకు అప్పగిస్తారు.